ఛత్రపతి శివాజీ మహారాజు, ఛత్రపతి సంభాజీ మహారాజు వీళ్ళెవరూ కూడా వాళ్ళ చరిత్రని మేము మా చరిత్రని ప్రజలకి ఇలాగే చూపించాలి అని చెప్పేసి వాళ్ళంతటా వాళ్ళ చరిత్రకారులను కూర్చోబెట్టుకొని ఇదిగో మా చరిత్ర, నేను ఇక్కడ పొడిచాను, నేను అక్కడ పీకాను, నేను ఎంత పగలు తీశాను, నేను అంత పగలు తీశానని రాపించుకోలా. వాళ్ళు ఏం చేసినా కూడా దేశం కోసం, అప్పటి ఉన్న తరం కోసం చేశారు. కానీ భవిష్యత్ తరాలు మమ్మల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలన్న ఆశతో చేయలేదు. కానీ ఒక్కసారి ఈ మొఘల్ కొడుకుల చరిత్ర చూడండి. ఎందుకంటే మొఘల్ వంశాన్ని ప్రారంభం చేసిన భారతదేశంలో ఒకడు ఉన్నాడు కదా, బాబరు. ఆ బాబర్ నుమా అని చెప్పేసి లేదా బాబర్ నామా అని చెప్పేసి తన ఆటోబయోగ్రఫీని తనే స్వయంగా రాసుకున్నాడు. తను స్వయంగా రాసుకునేటప్పుడు బాబర్ ఇజ్ ఏ చెక్క, బాబర్ ఇజ్ ఏ కొజ్జ అని రాసుకుంటాడా? రాసుకోడు. నేను పగలు తీసేవాడును, నేను పీ కట్ల కట్టేసేవాడును ఇట్టగా రాసుకుంటాడు. నా గేద ఎక్కడ తిరిగితే నాకేంటి, నా దొడ్లో ఈనిందా లేదా అనుకుని అందరి ఖాతాలని తన ఖాతాలో వేసుకుని ఇదిగో నా పిల్లలు అని చెప్పేసి వారసుల్ని పరిచయం చేశాడు అని కూడా అనుకోవచ్చు మనం. కానీ ఎంత చెడ్డ, ఆడు ఒక రాజేగా. ఆడిని ఈడు ఎందుకు అంటున్నానంటే ఆడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దేశాన్ని దురాక్రమణ చేసిన దొంగన డాష్. ఓకే, ఈ దేశానికి సంబంధం లేని ఒక అడ్డగాడిద. ఆ అడ్డగాడిద కోసం నా దేశపు చక్రవర్తుల్ని నా దేశపు రాజుల్ని అవమానిస్తున్న గాడిద కొడుకుల గురించి మాట్లాడేటప్పుడు నాకేం మర్యాద అక్కర్లా. ఏం పీక్కుంటారో పీక్కోండి. ఆ తర్వాత అక్బర్ వచ్చాడు. అక్బర్ కూడా తను బతికొండగానే కోర్టులో అబుల్ ఫజల్ అనే ఒక రైటర్ని పెట్టుకుని నేను అక్బర్ నామా అని రాపించుకుంటున్నానని రాపించుకుని నువ్వు అది బీకినావు, మళ్ళీ నువ్వు ఇది బీకినావు అని రాపించుకున్నాడు. అందుకే కదా తన రాజ్యాన్ని కాపాడుకోవటం కోసం ఒచ్చోసుకుని భయపడి తంది చేసుకుని పెళ్లి చేసుకున్న జోధా అక్బర్ కథను కూడా మనకి ప్రేమ కథలాగా అర్పించారు. మరి ఆ జోధాబాయిని మతం మార్చి పేరు మార్చి తన కూడా బుర్కా మట్టును బందీ చేసేసిన అక్బర్ని ఇప్పటికీ సెక్యులర్ అని చెప్పుకునే సిగ్గులేని సిక్ మైండెడ్ బ్యాచ్ లేరా?